వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూరా. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం గులాబీ పార్టీ ఖతర్నాక్ స్కెచ్ వేస్తోంది. గతానికి భిన్నంగా కొత్త అస్త్రాలకు పదును పెడుతోంది. నియోజకవర్గంలోని కీలక ఓట్ బ్యాంక్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది. అందులో భాగంగానే దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు అధినేత కేసీఆర్. ఇక రెండో టాపిక్ తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్ నగరంలో వాన విలయ తాండవం చేస్తోందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువును మరోసారి బజార్న నిలబెట్టారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వాన్ని పొగుడుతూ మన రాష్ట్రం పరువును తీశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం అసలు లేనట్టు పచ్చి అబద్దాలను వండివార్చారు. ఇక నాలుగో టాపిక్ ఒక పక్క అతివృష్టి, మరో పక్క ప్రభుత్వ నిర్లక్ష్యం. వెరసి ఆరుగాలం కష్టపడి పండించిన ఇందూరు రైతులకు కన్నీరే మిగులుతోంది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట రంగు మారుతోంది. కొనుగోలు కేంద్రాలు లేవు, బోనస్ లేదు. నీ సంగతి ఏంటంటూ సీఎంను నిలదీస్తున్నారు రైతులు. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణలను టాప్ 4 హెడ్లైన్స్ తర్వాత చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గెలుపు కోసం గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 తెలంగాణలో వరుణుడి విలయ తాండవం హైదరాబాద్ లో 48 గంటల్లో బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కేసీఆర్ ప్రారంభించలేదట, మరోసారి తెలంగాణ పరువు తీసిన గుంపు మేస్త్రి అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 ఇందూరులో మక్క రైతుల కష్టాలు, బోనస్ ఏమైందంటూ అన్నదాతల నిలదీతలు.